ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర సిద్ధాంతి, మహాగౌరి ఉపాసకులు దింటకూర్తి మురళీకృష్ణ గారు. వారిని అడిగి మన ప్రశ్నలకి సమాధానం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే నాన్న. హరి ఓం శివం. గురుగారు, నేను ఎంతో మంది జ్యోతిష్యులను చూశాను, గురువు గారిని కూడా చూశాను. ఎవరు కూడా కలియుగం గురించి కానీ కలి ధర్మం గురించి కానీ ప్రస్తావన చేయలేదు. మీరు ఎక్కువ కలియుగం గురించి, కలి ప్రభావం గురించి మాట్లాడుతున్నారు కదా. అసలు కలి ప్రభావం ఏ విధంగా ఉంటుంది? కలియుగంలో చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటి వివరించి చెప్పరా? చాలా అద్భుతమైన క్వశ్చన్ నాన్న. నాకు చాలా ఇంట్రెస్టింగ్. అంటే ఇంట్రెస్టింగ్ మీన్స్ మనం ఏ యుగంలో ఉన్నాం? కలియుగంలో ఉన్నాం. కలియుగంలో ఉంటే కలియుగ ధర్మాల గురించి మాట్లాడకుండా పెద్ద పెద్ద ప్రవచనాలు చేసుకుంటూ ఏదో అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని చెప్పుకుంటే ఉపయోగం ఏంటి? భగవంతుని చేరుకోవడానికి చాలా సింప్లిఫై వే ఇచ్చేశాడు ఆయన కలియుగంలో. కలిపురుషుడు ఆయన ఆవిర్భావం ఎలా జరిగింది? బ్రహ్మ యొక్క పృష్ఠభాగంలో, ఆయన యొక్క వెనుక భాగం నుంచి ఒక చెత్తలో నుంచి పుట్టింది. అన్నా చెల్లెళ్ళు పెళ్లి చేసుకున్నారంట. మళ్ళీ అన్నా చెల్లెలు మళ్ళీ తర్వాత తరం పెళ్లి చేసుకున్నారు. అలా 3 తరాలు అన్నా చెల్లెళ్ళు అనాచారంగా పెళ్లి చేసుకున్నారు. 3 తరాల తర్వాత పుట్టాడు కలిపురుషుడు. చాలా వికృతంగా ఉన్నాడంట. పుట్టడం వికటహాస్యం అవుతున్నాడంట, భయంకరంగా అవుతున్నాడంట, చూస్తేనే భయంకరంగా ఉన్నాడంట. విపరీతంగా అంటే వికటహాస్యం చేస్తున్నాడు. ఒక చేత్తో కుడి చేత్తో నాలుకను పట్టుకున్నాడు, ఎడం చేత్తో తన అంగాన్ని పట్టుకున్నాడు. వాట్ ఇట్ సింబలైజెస్ అంటే కామ ప్రకోపం దరిద్రంగా ఉంటుంది కలియుగంలో. అంటే నాకు అక్క, చెల్లె, అమ్మ, పిన్ని, అత్త, వావి వరుసలు లేకుండా కుక్కల కన్నా హీనంగా బతుకుతాము అని చెప్పి మనం చెప్పకనే చెప్తున్నాం కదా. నీకు ఎన్ని ఉదాహరణలు కావాలి? పొద్దున్న లేస్తే ఎన్ని ఉదాహరణలు కావాలి? చంటి పిల్ల, 2 ఏళ్ళు 3 ఏళ్ళు పిల్ల, మేనమామ ఏం చేయాలని తీసుకెళ్ళాడు కామాంధుడు, అంతేనా కదా. మరి ఆయన ఇంకొకటి ఏం చెప్పాడు? నాలుకను పట్టుకున్నాడు. అంటే జిహ్వా. ఏం కావాలి నీకు? పొద్దున్న లేచిన కానించి రుచులు కావాలి. ఒకప్పుడు సాత్వికమైన ఆహారం, ఈ శరీరం నిలబడడానికి ఎంత ఆహారం కావాలో అంతవరకు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు కుంభాలు, బిర్యానీలు. మరి లోపలికి వెళ్ళిన చెత్త ఆలోచనలు వేస్తుంది కదా. మరి నాలుక సింబలైజెస్ట్. ఇంకొకటి ఏంటి? వాక్కుని ఎవరన్నా అపురూపంగా ఎవరన్నా వాడుతున్నారా? అసలు చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఒక మహానుభావుడిని కూడా మీ మీడియాల వలన, పుణ్యం వలన, ఒక మహానుభావుడు మహాపురుషులను కూడా అనాకారి వేదలు కూడా తిడుతున్నారా లేదా? అవును గురుగారు. విమర్శిస్తున్నారు లేదా? అవును. ఎంత కలి ప్రభావమే. ఆయన చెప్తున్నాడు చాలా క్లియర్గా. ఎక్కడుంటానని చెప్పాడు? జోదం ఆడే చోట నేను ఉంటాను, వ్యభిచరించే చోట నేను ఉంటాను, మద్యం తాగే చోట నేను ఉంటాను, మాంసం కటింగ్ చేసే చోట అంటే జంతువుల్ని సంహరించే చోట నేను ఉంటాను. ఓకే, ఇలా 7 వ్యసనాలు ఎక్కడ ఉన్నా నేను ఉంటాను అని చెప్పాడు. మెయిన్ ఇంపార్టెంట్గా ఈ 4. మరి నేను ఎక్కడున్నా అని చెప్పాడు ఆయన? భగవన్నామస్మరణ జరిగే చోట నేను ఉండను. ఇంత సింప్లిఫై చేశాడు. మరి ఇంకొకటి ఏం చెప్పాడు కలియుగ ధర్మం ఆయనే? మిగతా యుగాల్లో మానసికంగా నువ్వు తప్పు చేస్తే తప్పు, అవునా కదా? అవును. కుంతీదేవికి ఎలా పిల్లలు పుట్టారమ్మా? సూర్యుని స్మరించడం వల్లే పిల్లలు పుట్టారు. అంటే మానసికంగా అనుకుంటేనే జరిగింది. జమదగ్ని మహర్షి పరశురాముడిని తన భార్యను చంపేశాడు లేదా? అవును. ఎందుకు? చిన్న మానసికంగా ఆవిడేదో చంచలం కలిగినందుకు, అంతే కదా. అవును గురుగారు. ఆ యుగంలో అది తప్పు. కానీ మంచి చేయాలంటే ఆ యుగంలో చేసి చూపించాలి. ఓకే, ఇంత పెద్ద క్రతువు చేస్తేనే నీకు పాపం తొలగుతుంటే ఇంత పెద్ద క్రతువు చేయాల్సిందే నువ్వు. కానీ కలియుగంలో టోటల్ కంప్లీట్ రివర్స్. కంప్లీట్గా కలియుగంలో నువ్వు తప్పు చేయాలి అనుకుంటే ఏమీ పాపం లేదు, నో ప్రాబ్లం.
నువ్వెవరో హీరోయిన్తో కలిసి తిరగాలనుకున్నావు, మనసులో అనుకున్నావు, ఏం ప్రాబ్లం లేదు. నువ్వు ఫిజికల్గా ఆవిడతో తిరిగితేనే ప్రాబ్లం. అర్థమైందా కాన్సెప్ట్? అర్థమైంది. కానీ మంచి నువ్వు ప్రాక్టికల్గా చేస్తేనే పుణ్యఫలం అసలు. నువ్వు మనసులో అనుకున్నా చాలు, అరే ఆ జీవి అంత బాధపడుతుంది, దానికి అంత అన్నం పెడితే బాగుండు కదా అని అనుకున్నా కూడా నీకు పుణ్యమే, నువ్వు పెట్టినట్టే. ఓకే గురుగారు. ఇంత అద్భుతంగా భగవంతుడు కలిపురుషుడు రూపంలో మనకి ఇంత సింప్లిఫికేషన్ ఇస్తే ఇది కూడా పాటించలేము మనం. ఇంత దౌర్భాగ్యం. మనం ఇప్పుడే ఈ 2024లోనే ఇంత దరిద్రాలు, ఇంత ఘోరాలు చూస్తుంటే రాబోయే కాలం ఎలా ఉంటుందో కలిపురుషుడు అంతా చెప్పేశాడు. మన శాస్త్రాలు చాలా క్లియర్గా ఉన్నాయి. ఓకే, మనిషి యొక్క ఆయు ప్రమాణం 30 ఏళ్ళకి పడిపోద్ది. 30 ఏళ్ళు పడితే అబ్బో చాలా గొప్పగా బతికినట్టే. మనిషి యొక్క హైట్ 3 ఫీట్లు 3.5 ఫీట్లే ఉంటుంది. ఓకే, ఇలా ఘోరాది ఘోరాలు. మనిషి తిండి కోసం ఒకళ్ళు చంపుకునే స్థితికి వస్తుంది. ఇవన్నీ చాలా ఘోరాలు ఉన్నాయి. మరి కానీ సింప్లిఫికేషన్ చేశాడు కదా, ఎంత సింప్లిఫికేషన్ చేశాడు కదా, మరి ఇది కూడా చేయలేకపోతున్నాం కదా. అందుకనే నేను చెప్పేది కలియుగంలో నామస్మరణ నామస్మరణ నామస్మరణ. నీ మనసుని ప్రశాంతంగా ఉంచి నీ మనసులో అనుకున్న ఒక మంచి పని చేయాలని చెప్పి. ఎవరికి ఇప్పుడు ఒక కుక్క అక్కడ కనపడింది నీకు, అదేదో బాధలో ఉంది, నడవలేకపోతుంది, దానికి ఆకలిగా కనపడుతుంది నీకు. అరే నువ్వు పెట్టపోయినా ఎవడన్నా పెట్టినా బాగుండు అనుకున్నా కూడా నీకు పుణ్యం ఇస్తానని చెప్తుండే ఆయన. అదే నువ్వు నిజంగా నీ చేత్తో ఎవరికన్నా ఆకలిగా ఉన్న వాడికి ఒకడికి దానం చేస్తే ఇంకెంత పుణ్యం. ఇంత అద్భుతంగా కలియుగ ధర్మాలు ఇంత మనకి రిలాక్సేషన్ ఇస్తే మనం ఇవి కూడా పాటించలేకపోతాం. గురుగారు చాలా మంది కూడా దేవతలకు మొక్కులు మొక్కుకుంటారు, అవి మర్చిపోతూ ఉంటారు. మరి దానికి ఏంటి పరిష్కారం మనం? ఎస్, ఇది చాలా అద్భుతమైన క్వశ్చన్. చాలామంది అడిగారు, చాలామందికి చెప్పాను. ఓకే, చాలామందిని కూడా అడుగుంటారు. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా దేవగణం వేరు, పితృదేవతలు వేరు. ఓకే, దేవత అంటే భగవంతుడు అనే సుప్రీం ఎనర్జీ వేరు. సుప్రీం ఎనర్జీకి ఎప్పుడు కూడా అవి కావాలి ఇవి కావాలి అవి చేయకపోతే ఇది అని చెప్పి ఏముండదు. కానీ దేవగణానికి మనం ఏవైతే కొలుస్తామో, గ్రామ దేవతలు, ఇంటి దేవతలు అని చెప్పి కొలుస్తామో, దుర్గమ్మనో లేకపోతే ఎల్లమ్మనో పోచమ్మనో ఇంకేదైనా పేర్లతో పెద్దమ్మనో ఏ పేర్లతో పిలిచినా కానీ వీళ్ళంతా కూడా దేవగణం. వీళ్ళకి మొక్కిన మొక్కులు కంపల్సరీగా తీర్చాలి. ఓకే, చాలామంది దేవుడికి మొక్కిని తీర్చిపోయినా పర్లేదు, అసలు అలా దేవుడిని శిక్షిస్తాడా? నో వే. ఒకటే చెప్తున్నా, దేవగణం ఎప్పుడు కూడా 100% వాళ్ళు కూడా అంటే మనిషి కన్నా కొంచెం పైన ఉన్న లోకాల్లో ఉన్నారు అంతే. అంటే వాళ్ళు కొన్ని ఎనర్జీస్ ఉన్నాయి, కొన్ని స్పెషల్ ఎనర్జీస్ ఉన్నాయి. వాళ్ళు భగవంతుడితో ఈక్వల్ కాదు, గుర్తుపెట్టుకోండి. సుప్రీం ఎనర్జీకి మనం ఏం మొక్కినా మొక్కపోయినా ఆయన ఏం పట్టించుకోడు, దానికి ఏం సంబంధం లేదు. కానీ దేవగణానికి సంబంధించి మళ్ళీ పితృదేవతలకు సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జాతకాలు నా దగ్గరికి ఎంతోమంది, కొన్ని వందల మంది వస్తుంటారు నాన్న. ఓకే, నేను వచ్చే వాళ్ళకి ఫస్ట్ ఒక లిస్ట్ ఇస్తా. నేను చాలా మాధ్యమాల్లో చాలా వీడియోలు కూడా చేశా. ఫస్ట్ ఒక జ్యోతిష్యుని కలవాలంటే ఫస్ట్ ఒక చెక్ లిస్ట్ ఇస్తా. మొదటగా నీ తల్లిదండ్రులు నువ్వు చక్కగా చూసుకుంటున్నావా లేదా బాధ్యతగా. లేదు గురుగా నేను అమెరికాలో ఉంటా, నో ప్రాబ్లం. బాధ్యతగా అంటే అట్లీస్ట్ డబ్బులు పంపించి వాళ్ళ మాట్లాడుతూ చేస్తున్నావా లేదా. అట్లీస్ట్ అంటే మీ తల్లిదండ్రులు లేరు అనుకుందాం, మరి వాళ్ళకి శ్రాద్ధ కర్మలు నిర్వర్తిస్తున్నావా లేదా. అంటే సంవత్సరానికి ఒకసారి పిండాలు పెడుతున్నావా లేదా. ఇది ఇంపార్టెంట్ కదా. శ్రద్ధతో చేయనది శ్రాద్ధము. ఎంత అంటే కొడుకు ఎంత శ్రద్ధతో చేస్తాడో పితృదేవతలు అంత అనుగ్రహిస్తారు, వాళ్ళ యొక్క వంశం అంత అభివృద్ధి చెందుద్ది. ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, అదేవిధంగా ప్రతిరోజు మనం కొంత దైవనామస్మరణకి పూజకో మనం కొంత సమయం వెచ్చిస్తున్నామా లేదా. ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరం, వ్యాపారస్తులది ప్రతి సంవత్సరం పెట్టుకుంటారు, ఉద్యోగస్తులది ప్రతి నెల ఎంతో కొంత దాన ధర్మాలకు ఉపయోగిస్తారు. చేస్తున్నామా లేదా.
ఈ చెక్ లిస్ట్ చూసుకోండి ఫస్ట్. ఇవన్నీ చేస్తున్నాం సార్, అయినా మాకు కష్టాలు ఉన్నాయి, దా నేను చెప్తా సొల్యూషన్ నీకు. ఇవన్నీ ఏమి చేయకుండా నా తల్లిదండ్రులు నేను చూడను, నీ తల్లిదండ్రులు నువ్వు చూడపోతే జ్యోతిష్యుడు నేనేం చేస్తాను, నేను ఎలా ఉద్ధరించగలను? నీ బాధ్యత నువ్వు నిర్వర్తించవు, జ్యోతిష్యుడు ఏం చేయగలడు? నీ పితృదేవతలకి శ్రాద్ధ కర్మలు నిర్వర్తించవు, వాళ్ళ ఆకలితో హలో అని ఏడుస్తూ ఉంటారు. నా దగ్గరికి వచ్చి క్లియర్గా జ్యోతిష్యం కనబడుద్ది, పితృశాపం పితృదోషం. నా దగ్గరికి వచ్చి ఏం చేయాలి? మళ్ళీ నేను చెప్పేది కూడా అదే కదా. అందుకే ఇవన్నీ ఫస్ట్ చెక్ లిస్ట్ చేసుకో. ఇవన్నీ చేస్తున్నా కూడా రియల్గా నీకు ప్రాబ్లం ఉందా, అప్పుడు జ్యోతిష్యుని కలవండి. అంతేగాని ఊరికే ప్రతి చిన్న విషయానికి జ్యోతిష్యం కలవడం కరెక్ట్ కాదు. అంటే పితృదేవతల శాపం గినక ఒక మనిషిని వెంటాడుతుంటే అతను ఎలాంటి కష్టాలు పడుతూ ఉంటాడు గురుగారు? వంశం వృద్ధిలోకి రాదు నాన్న. వంశం వృద్ధిలోకి రాదంటే వివాహం కాదు. ఓకే, వివాహం అయినా పిల్లలు పుట్టరు, పిల్లలు పుట్టినా అకాల మరణాలు ఉంటాయి ఆ వంశంలో. ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే మనం ఇవి చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాల్సినవి. ఓకే, ఇవన్నీ మనం చేస్తున్నామా 100% మనకి ఎంత ఒక ప్రొటెక్షన్ ఏర్పడిపోయి ఉంటుంది. మనం దేని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. సుప్రీం ఎనర్జీకి నువ్వేదో కోరుకున్నావు, ఏ మహాత్ముడు పరమశివుడికి ఏదో కోరుకున్నావు, నేను ఇది ఇస్తా అన్నావు, ఆయన ఏం పట్టించుకోడు. శ్రీమన్నారాయణకి ఏదో కోరుకున్నావు, ఆయనకి ఏం ముక్కు తీర్చలేదు, ఆయన ఏం పట్టించుకోడు. ఓకే, ఉన్నది ఒకటే ఎనర్జీ. మళ్ళీ ఏంటి ఇన్ని పేర్లు పెట్టారు అని చెప్పి అనుకోవాక, ఒకటే ఎనర్జీ, సుప్రీం ఎనర్జీ ఒకటే. దాన్ని రకరకాలుగా పిలుచుకుంటున్నాం. మిగతా మతాల వాళ్ళు అల్లా అనుకుంటున్నారు, ఇంకేదో అనుకుంటున్నారు, వాట్ ఎవర్. ఓకే, ఏదైనా సరే ఆదిశంకరాచార్య స్వామి చెప్పింది ఏంటిది? అద్వైతం అంటే రెండోది లేదు. అంటే సుప్రీం ఎనర్జీలో మనం కూడా ఒక భాగం అంతే కదా. అంటే ఈ దేవగణాలు, ఈ లేయర్స్ ఉన్నాయి కదా, ఈ దేవగణాలకి కింద ఉండే అధోలోకాలలో కూడా ఒక్కొక్క రకరకాల జాతులు, రాక్షసులు, సర్పాలు, ఇట్లా ఒక్కొక్క నాగదేవతలు ఇలా ఉంటారు కదా. వీళ్ళందరికీ కూడా మనం ఏం మొక్కినా సరే, ఓకే, ఎటువంటి మొక్కుబడులు పెట్టుకుని వాటిని తీర్చాలి. అలాగే పైన పితృదేవతలు అనే ఒక లోకం, పితృదేవతలు చేయాల్సిన కార్యక్రమాలు మనం చేయాలి. మన కళ్ళెదురుగుండా ఉండే దేవతలు తల్లిదండ్రులు, ఓకే, వాళ్ళని చక్కగా చూసుకోవాలి. ఇవన్నీ చేసినా కూడా ఆ కష్టాలు ఉన్నాయా, ఎస్, అప్పుడు జ్యోతిష్యం కలవాలి. గురుగారు, ఒక స్త్రీ శాపాన్ని జ్యోతిషంలో గుర్తించవచ్చా? ఎగ్జాక్ట్లీ. అంటే గ్రహస్థానాలను బట్టి గుర్తించాలి. అది ఎస్. ఏ స్థానాన్ని బట్టి ఎక్కువ గుర్తిస్తుంటారు స్త్రీ శాపాన్ని? దాన్ని జన్మకుండల్లో రకరకాలుగా విశ్లేషణ చేయాలి. ఓకే, ఊరికి సింపుల్గా ఈ గ్రహం ఇక్కడ ఉంది కాబట్టి చెప్పేయడం అనేది కరెక్ట్ కాదు. పితృదోషము, మాతృదోషము, దైవదోషము, గురుదోషము, స్త్రీ శాపము, ఇవన్నీ కూడా చాలా ఎక్స్ట్రీమ్. ఓకే, చాలా ప్రాబ్లమాటిక్. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, వ్యయ శని, ఏమీ కావు ఇవన్నీ. ఓకే, కుజదోషం, లేదా కాలసర్పదోషం. కాలసర్పదోషం ఉంది, ఓకే, దానికి నీకు కాలసర్పదోషంలో మిగతా గ్రహాలు కూడా నీకు ఎటువంటి అనుకూలంగా లేకపోతే అది నీకు సరిగా లేదు కాబట్టి దానికి సంబంధించి పరిహారం చేసుకో, కాముగా ఉండు, అంతే. దాని గురించి 24 గంటలు చింతించబాక, అది అయిపోయింది అక్కడితో. కానీ ఈ దోషాలు చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. పితృదోషాలు కనపడుతున్నాయా, ఓకే, నువ్వు శ్రాద్ధ కర్మలు చేయట్లేదా లేదు చూసుకో. లేదంటే మా నాన్నగారు ఉన్నారు, ఓకే, మీ తాతగారికి ఆయన చేస్తున్నాడా లేదు చూసుకో. ఓకే, లేదంటే మా నాన్నగారికి చేస్తున్నాను అంటే ఏంటి గుర్తు, ఒకటే గుర్తుపెట్టుకో, ఆయన కూడా పితృదోషాలు కనపడుతుంటే ఒకటే గుర్తుపెట్టుకో. ఫ్యూచర్లో నీకు పితృదోషం యాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. అంటే నాకు గర్వం పెరుగు అంటే డబ్బు పెరిగిపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా టైం దొరకదు. నాకు టైం లేదండి కాబట్టి మాకు కుదరక ఆ రోజు స్వయంపాకం ఇచ్చాం, లేకపోతే ఆ రోజు కుదరలేదు, తర్వాత ఎప్పుడో చేశాం. పై పితృదేవతలకి మనకు ఒక సంవత్సరం అంటే వాళ్ళకి ఒక రోజు. ఓకే, మనం ప్రతి అమావాస్యకి తర్పణం వదిలితే వాళ్ళు దాహం తెచ్చుకుంటారంట. ప్రతి సంవత్సరం వాళ్ళ తిథి నాడు పిండాలు పెడితే వాళ్ళు ఆకలి తీర్చుకుంటారంట. ఓకే, ఇంత శాస్త్రంలో చెప్పబడింది. ఎంత ఫులిష్గా ఏం లేదు నాన్న. ఓకే, ప్రతి దానికి ఒక సైంటిఫిక్ రీజనింగ్ ఉంటుంది.
ఓకే, మన సనాతన ధర్మానికి మించింది ఏదీ లేదు. ఓకే, ఎప్పుడో మన సనాతన ధర్మంలో ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండరా అని చెప్తే నిన్న మొన్న పెద్ద గొప్పగా అదేంటి జపాన్ అతను కనిపెట్టాడని చాలా గొప్పగా ఎవ్రీ మంత్ 2 days ఉంటే మంచిది, ఫాస్టింగ్ ఉంటే మంచిది, అది కూడా ఏకాదశి అయితే మంచిది. దట్ ఈజ్ వాట్ సనాతన ధర్మం గొప్పతనం. అది అంటే స్త్రీ శాపం ఉన్నట్లయితే ఆ గృహంలో కానీ ఆ మనుషులకు కానీ ఎలాంటి నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి? స్త్రీ శాపము, ఓకే, గురుదోషము, దైవదోషము, పితృదోషం, మాతృదోషం ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమాటిక్కే. ఓకే, వంశం వృద్ధిలోకి రాదు అంటే దాన్ని మనం ఎన్ని రకాలుగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. పెళ్ళిళ్ళు కాకపోవడం, పెళ్ళిళ్ళైనా సంతానం లేకపోవడం, సంతానం అయినా అకాల మరణాలు, రకరకాల ఇబ్బందులు, విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే మనం ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకుని మన చేతిలో ఉన్నాయి కదా, మన చేతిలో ఉన్నవి మనం సెట్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు జ్యోతిష్యంలో ఉన్న కాలసర్పదోషానికి నువ్వేం చేయలేవు, నీ జాతకంలో ఉంది, దానికి సంబంధించి పరిహారం చేసుకుని కాము కూర్చో అంతే. కానీ ఇవి నువ్వు చేసుకునేవి కదా. పితృదోషం ఉంది, ఓకే, ప్రతి సంవత్సరం నువ్వు శ్రద్ధగా చేయి, అసలు నీకు ప్రాబ్లమే లేదుగా. చాలా చక్కగా చెప్పారు గురువు గారు. అలాగే నాన్న. హరి ఓం శివం.